భారత ప్రధానమంత్రి ఇతడు అధికార హోదా క్రమములో 3వ స్థానములో ఉంటారు. మొదటివారు రాష్ట్రపతి, రెండవ వారు ఉపరాష్ట్రపతి, మూడవ వారు ఎవరు అనంటే ప్రధానమంత్రి. సో అటువంటి ప్రధానమంత్రి ఈయన వాస్తవమైనటువంటి కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటారు. వాస్తవమైన కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటారు. నామమాత్రమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు మాత్రము ప్రధానమంత్రి మరియు మంత్రులకు ఉంటాయి. ఈ భారత ప్రధానమంత్రి గురించి వివరించే నిబంధనలు 3: 1 74, 2 75, 3 78. ఈ నిబంధనలు 5వ భాగంలో ఉంటాయి. ఈ ప్రధానమంత్రి అనేవారు భారత రాష్ట్రపతికి రాజకీయ సలహాదారుడిగా ఉంటారు. ప్రధానమంత్రి ఇతను ఒక మకుటము లేని మహారాజులాగా ఉంటారు. అదేవిధంగా చుక్కల్లో చంద్రుని వంటి వాడు ప్రధానమంత్రిగా అభివర్ణించటం జరుగుతుంది. అదే మాదిరిగా మంత్రిమండలి అనే సౌదానికి ప్రధానమంత్రి అనేవారు ఒక పునాది వంటి వారుగా ఉంటారు అని పేర్కొనడం జరుగుతుంది. ప్రధానమంత్రి మొట్టమొదటిగా పదవిని పొందిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో భారతదేశంలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి ప్రధానమంత్రులు వరుస క్రమములో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ కాలంలో పనిచేసినారు, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటివి అనేది మనము ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో మనం చూస్తాం. తర్వాత రాజ్యాంగ ప్రకారము భారతదేశంలో ఉప ప్రధానమంత్రి పదవి అనేది లేదు. రాజ్యాంగంలో కానీ పార్లమెంటు చేసిన చట్టములో కానీ ఉప ప్రధానమంత్రి పదవి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉప ప్రధానమంత్రి పదవి లేకపోయినా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కొంతమందికి ఉప ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా ఉప ప్రధానిగా పనిచేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. చివరిసారిగా ఉప ప్రధానిగా పనిచేసింది లాల్ కృష్ణ అద్వానీ. వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. సో భారతదేశంలో రాజ్యాంగ ప్రకారము ఉప ప్రధానమంత్రి పదవి లేకపోయినా ఇప్పటి వరకు ఒక 7 ఉప ప్రధానులుగా పనిచేయడం జరిగింది. దాంట్లో మొదటివారు వల్లభాయ్ పటేలు, చివరివారు లేదా 7వ వారు ఎల్కే అద్వానీ. మనం ఇప్పుడు ఈ ప్రధానమంత్రికి ఉన్నటువంటి నిబంధనలు వేటి గురించి తెలియజేస్తున్నాయి. సో అవన్నీ కూడా మనం ఒకసారి చూడాల్సిన అవసరము ఉంది. ఈ ప్రధానమంత్రి పదవి 74
క్లాస్ 1 నిబంధన దేని గురించి వివరిస్తుంది అంటే, రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాలలో సహాయ సహకారాలను అందించటానికి ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రిమండలి అనేది ఏర్పడింది. 75 క్లాస్ 1 నిబంధన దేని గురించి వివరిస్తుంది అని అంటే, రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాలలో సహాయ సహకారాలను అందించటానికి ప్రధానమంత్రి మరియు మంత్రులతో ఒక బృందం అనేది ఏర్పడుతుంది అనేది చెప్పడము జరిగింది. అదేవిధంగా 74 క్లాస్ 2 నిబంధన 74 క్లాస్ 2 నిబంధన దేని గురించి వివరిస్తుంది అంటే, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు రాష్ట్రపతికి ఇచ్చినటువంటి సలహాలను ఎటువంటి న్యాయస్థానంలో కూడా సవాలు చేయరాదు. భారతదేశంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. దాదాపు సుమారు 74 మంది మంత్రులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పరిపాలనాపరమైనటువంటి అంశాలపైన సలహాలను ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చినటువంటి యొక్క సలహాలను ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయస్థానాల్లో సవాలు చేయరాదు. దాని గురించి వివరించే నిబంధన 74 క్లాస్ 2. 74 క్లాస్ 1 నిబంధన ప్రకారము ఇది దేని గురించి చెప్తుంది అని అంటే, రాష్ట్రపతి తన విధులను అధికారాలను నిర్వహించుకోవటానికి ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రిమండలి ఉంటుంది. 74 క్లాసు 2 నిబంధన దేని గురించి వివరిస్తుంది అని అంటే, వివిధ అంశాలపైన ప్రధానమంత్రి మరియు మంత్రులు రాష్ట్రపతికి సలహాలను ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సలహాలను ఏ న్యాయస్థానంలో కూడా సవాలు చెయ్యరాదు అని తెలియజేసే నిబంధన 74 క్లాసు 2. దీని తర్వాత మనకు 75వ నిబంధన చూద్దాం. 75 క్లాస్ 1 నిబంధన ప్రధానమంత్రి నియామకం గురించి వివరిస్తుంది. 75 క్లాస్ 1 నిబంధన దేని గురించి వివరిస్తుంది అని అంటే, ప్రధానమంత్రి నియామకం గురించి వివరిస్తుంది. మరి ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ఏ ప్రాతిపదిక మీద ప్రధానమంత్రి నియామకం జరుగుతుంది అనేది కావాలి. రాజ్యాంగంలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించటం జరుగుతుంది రాష్ట్రపతి. 75 క్లాస్ 1 నిబంధన ప్రకారం రాష్ట్రపతి 75 క్లాసు 1 నిబంధన ప్రకారము రాష్ట్రపతి మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఆ ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారము చేయించేది కూడా రాష్ట్రపతి. ఈ ప్రధానమంత్రి యొక్క ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. ప్రజలు నేరుగా ప్రధానమంత్రిని ఎన్నుకుంటే అది ప్రత్యక్ష ఎన్నిక. ప్రధానమంత్రి ఎన్నిక 100కి 100 పాళ్ళు పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అంటే లోకసభ ఎన్నికలు ముగిసిన తరువాత
మెజారిటీ పార్టీకి చెందినటువంటి సభ్యులు తమలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకుంటారు. అప్పుడు అతను మెజారిటీ పార్టీ నాయకుడు అవుతాడు. ఈ ప్రాతిపదిక మీదనే రాష్ట్రపతి అతడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. మనం చూసినాం 17వ లోకసభ ఎన్నికలు 2019లో జరిగినాయి. ఒంటరిగా బీజేపీ పార్టీకి 303 స్థానాలు వచ్చినాయి. లోకసభ ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్డీఏ కూటమికి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యి మా నాయకుడు నరేంద్ర మోడీ అని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమికి చెందినటువంటి కొంతమంది సభ్యులు ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి అని రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించటం జరుగుతుంది. రాష్ట్రపతి దాన్ని ప్రాతిపదికగా చేసుకొని నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నియమించటం జరిగింది మే 30th రోజు నాడు. మే 30, 2019 నాడు నరేంద్ర మోడీ రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటిసారిగా మే 26, 2014 నాడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండవసారి మే 30, 2019 నాడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రధానమంత్రి అనేవాడు లోకసభ నుంచి రావచ్చు, లేదు అంటే రాజ్యసభ సభ్యుడు కూడా ప్రధానమంత్రి పదవిని పొందొచ్చు. మరి ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేది ఒక సమస్య. అప్పుడు రాష్ట్రపతి తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారముతో ప్రధానమంత్రిని నియమించటం జరుగుతుంది. అంటే లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీకి కూడా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి సంఖ్యాబలం ఉన్నప్పుడు, కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రానప్పుడు రాష్ట్రపతి తనకున్నటువంటి విచక్షణ అధికారముతోటి లోకసభలో బల నిరూపణ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికైతే ఉన్నాయని భావిస్తాడో అతడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. రాష్ట్రపతి తన విచక్షణ అధికారముతోటి బల నిరూపణ చేసుకునేటటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించి ప్రమాణ స్వీకారము చేయిస్తారు. అటువంటి ప్రధానమంత్రి రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోపు లోకసభలో బల నిరూపణ చేసుకోవాలి. రాష్ట్రపతి ఎన్ని రోజులు గడువు ఇస్తారు అనేది రాజ్యాంగంలో లేదు, పార్లమెంటు చట్టంలో లేదు. అది పూర్తిగా రాష్ట్రపతి యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అయితే ఒక వారం రోజులు సమయాన్ని లేదా గడువును ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి ఇచ్చిన గడువులోపు లోకసభలో బల నిరూపణ చేసుకున్నట్లయితే ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారు. ఈ ప్రధానమంత్రి లోకసభలో బల నిరూపణ చేసుకోవడానికి ప్రవేశపెట్టే దానిని విశ్వాస తీర్మానము అని పిలుస్తాము.
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే దానిని అవిశ్వాస తీర్మానము అంటాము. ప్రధానమంత్రి లోకసభలో బల నిరూపణ కోసము ప్రవేశపెట్టే దానిని విశ్వాస తీర్మానము అని అంటాము. లోకసభ సాధారణ మెజారిటీ తోటి విశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారు. ఒకవేళ లోకసభలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానము వీగిపోతే వెంటనే మంత్రి మండలి రద్దవుతుంది. ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవడము జరుగుతుంది. ఈ సాధారణ మెజారిటీ అంటే లోకసభ సభ్యుల సంఖ్య మొత్తములో కాదు, 545 మంది సభ్యుల మొత్తములో కాదు. విశ్వాస తీర్మానము పైన ఓటింగ్ జరిగే రోజు నాడు ఎంతమంది సభ్యులైతే హాజరవుతారో ఆ హాజరైన సభ్యుల మొత్తములో సాధారణ మెజార్టీతో ఆమోదించినట్లయితే అప్పుడు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. ఒకవేళ ఆ విశ్వాస తీర్మానము వీగిపోతే, ఓడిపోతే వితిన్ స్పాన్ ఆఫ్ సెకండ్లో మంత్రిమండలి రద్దవుతుంది. తర్వాత రాజ్యాంగంలో ఒక చిన్న వెసులుబాటు కూడా ఉంది. పార్లమెంటులో సభ్యత్వము లేకున్నా కూడా ప్రధానమంత్రి పదవిని పొందొచ్చు. సో అటువంటి ప్రధానమంత్రి 6 నెలల లోపు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. అది లోకసభ కావచ్చు, లేదు అంటే రాజ్యసభ కావచ్చు. 6 నెలల లోపు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. అది లోకసభ అయినా కరెక్టే, రాజ్యసభ అయినా కరెక్టే. ఒకవేళ 6 నెలల లోపు పార్లమెంటుకు ఎన్నిక కానట్లయితే ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. బట్ జనరల్గా ప్రధానమంత్రి అనేవాడు లోకసభలోనే సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. రాజ్యాంగ ప్రకారము ప్రధానమంత్రి అనేవాడు పార్లమెంటులో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. అది లోకసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. పివి నరసింహారావు, అదేవిధంగా హెచ్డి దేవగౌడలు, వీళ్ళిద్దరూ పార్లమెంటులో సభ్యత్వము లేకుండా ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. పివి నరసింహారావు 1991లో, హెచ్డి దేవగౌడ 1996లో ప్రధానమంత్రి పదవిని చేపట్టినారు. 6 నెలల లోపు పివి నరసింహారావు ఆయన లోకసభకి ఎన్నికైనాడు. హెచ్డి దేవగౌడ గారు రాజ్యసభకి ఎన్నికైనారు 6 నెలల లోపు. సో లోకసభకు ఎన్నికైతే ఎంతవరకు కరెక్టో అదే పద్ధతిలో రాజ్యసభకు ఎన్నికైనా అదే వర్తిస్తుంది. వాళ్ళు పార్లమెంటుకి ఎన్నికైనారు కాబట్టి కొంతకాలము పదవిలో కొనసాగడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే ప్రధానమంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి వచ్చేది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పార్లమెంటులో సభ్యత్వము లేకున్నా కూడా ప్రధానమంత్రి పదవిని పొందవచ్చు, దాంతోపాటు మంత్రి పదవిని కూడా పొందవచ్చు. అటువంటి వాళ్ళు 6 నెలల లోపు పార్లమెంటుకు ఎన్నిక కావాలి, లేకపోతే వారి పదవులు
పోతవి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది 75 క్లాజ్ 1 నిబంధన ప్రకారము నియామకాలు అనేవి జరుగుతాయి, ప్రధానమంత్రి నియామకము. అదేవిధంగా రాజ్యసభ నుంచి కూడా 4 ప్రధానమంత్రి పదవులను పొందడం జరిగింది. ఆ 4 ఎవరు? ఒకటి ఫస్ట్ ఇందిరాగాంధీ. రెండవది ఏంది? ఇందిరాగాంధీ 1966. రెండవది హెచ్డి దేవేగౌడ, ఇది 1996. మూడవది ఇంద్రకుమార్ గుజ్రాల్, ఐకే గుజ్రాల్, ఇది 1997. తర్వాత నాలుగవది డాక్టర్ మన్మోహన్ సింగ్. 2004. ఇప్పటి వరకు పనిచేసినటువంటి ప్రధాన మంత్రులలో రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి పదవిని పొందిన వాళ్ళు ఈ 4: 1 ఇందిరాగాంధీ, 2 దేవేగౌడ, 3 ఇంద్రకుమార్ గుజ్రాల్, 4 డాక్టర్ మన్మోహన్ సింగ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ది మనము 75 క్లాజు 1 నిబంధనేమో ప్రధానమంత్రి నియామకం గురించి చూశాము. దీని తర్వాత 75 క్లాజ్ 2 నిబంధన దేని గురించి వివరిస్తుంది అనంటే ప్రధానమంత్రి యొక్క పదవీ కాలము మరియు తొలగింపు. పదవీ కాలము మరియు తొలగింపు. రాజ్యాంగ ప్రకారం ప్రధానమంత్రి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. కానీ వాస్తవంగా లోకసభ విశ్వాసము ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారు. రాజ్యాంగ ప్రకారము అతని పదవీ కాలం 5 ఏళ్ళు. బట్ ఇన్ ఫ్యాక్ట్ he continues in office up to pleasure of లోకసభ. లోకసభలో విశ్వాసము ఉన్నంత వరకే ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారు. ఉదాహరణకు 1996లో అటల్ బిహారీ వాజ్పేయి గారు తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అటువంటి వాజ్పేయి కేవలం 13 రోజులు మాత్రమే పదవిలో కొనసాగడం జరిగింది. ఓన్లీ 13 days, 13 రోజులు ఆయన పదవిలో కొనసాగిండు. అంటే లోకసభలో విశ్వాసమును కోల్పోయినారు కాబట్టి అతని పదవి పోవడం జరిగింది. అంటే వాస్తవంగా లోకసభలో విశ్వాసము ఉన్నంత వరకే ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారు. దీని తర్వాత రాజ్యాంగ ప్రకారం ఏ కారణము చేతనైనా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చెయ్యాలి అనుకుంటే రాజీనామా లేఖను తప్పకుండా రాష్ట్రపతికి ఇవ్వాలి. రాజ్యాంగ ప్రకారము ప్రధానమంత్రి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఇవ్వాలి. ఏ కారణము చేతనైనా ప్రధానమంత్రి పదవి ఖాళీ అయితే 6 నెలలలోపు పదవిని భర్తీ చెయ్యాలి. సో ఏ సందర్భాలలో ఈ ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవడం జరుగుతుంది అనేది ఒకసారి మనము పరిశీలిస్తే, లోకసభలో విశ్వాస తీర్మానము ఓడిపోయినప్పుడు, 2 లోకసభలో
అవిశ్వాస తీర్మానము గెలిచినప్పుడు, అంటే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఓడిపోయినప్పుడు పదవి పోతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానము లోకసభలో ఆమోదం పొందినప్పుడు కూడా ప్రధానమంత్రి పదవి పోతుంది. మూడవది, లోకసభలో బడ్జెట్ ఆమోదము పొందనప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు. నాలుగవది, లోకసభలో పబ్లిక్ బిల్లు తిరస్కరించబడినప్పుడు. పబ్లిక్ బిల్లు అంటే ప్రభుత్వము తరపున ప్రవేశపెట్టినటువంటి బిల్లు. ప్రభుత్వం తరపున లోకసభలో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయినది అని అంటే సభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదు అనేది తేటతెల్లమవుతుంది. కనుక అటువంటి సందర్భంలో ప్రధానమంత్రి తన పదవిని కోల్పోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రైవేటు బిల్లు లోకసభలో ఆమోదము పొందినప్పుడు, ప్రైవేటు బిల్లు అంటే అధికార పక్షము కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులు లోకసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రైవేటు బిల్లు అంటాం. అటువంటి బిల్లు వీగిపోయినప్పుడు కాకుండా పబ్లిక్ బిల్లు వీగిపోయినప్పుడు ప్రధాని పదవి పోతుంది. ప్రైవేటు బిల్లు లోకసభలో ఆమోదము పొందినప్పుడు ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఇవే కాదు, లోకసభలో రాష్ట్రపతి ప్రసంగ పాఠానికి ధన్యవాదాలను తెలిపేటటువంటి తీర్మానము ఆమోదము పొందనప్పుడు ప్రధానమంత్రి పదవిని కోల్పోతాడు. కొత్తగా లోకసభ ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అటువంటి ప్రసంగ పాఠానికి ధన్యవాదాలను తెలిపేటటువంటి తీర్మానాన్ని ప్రభుత్వము తరపున మంత్రి లోకసభలో ప్రవేశపెడతాడు. రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని తయారు చేసి ఇచ్చేది ప్రధానమంత్రి నాయకత్వాన గల క్యాబినెట్ మంత్రులు. వీళ్ళు రాసిచ్చినటువంటి ప్రసంగ పాఠాన్ని రాష్ట్రపతి పార్లమెంటులో పేర్కొనడం జరుగుతుంది. ఆ ప్రసంగ పాఠానికి ధన్యవాదాలను తెలిపేటటువంటి తీర్మానాన్ని కూడా ప్రభుత్వము తరపున మంత్రి ప్రవేశపెట్టడము జరుగుతుంది. ఆ తీర్మానము లోకసభలో ఆమోదము పొందినట్లయితే ప్రధానమంత్రి, మంత్రిమండలి, ప్రభుత్వము కొనసాగుతుంది. ఒకవేళ ధన్యవాదాలు తెలిపే తీర్మానము వీగిపోతే, ఓడిపోతే, ఆమోదము పొందకపోతే ప్రభుత్వము రద్దవుతుంది. సో ఇటువంటి సందర్భాలలో ప్రధానమంత్రి తన పదవిని కోల్పోతారు. ప్రతిపక్షము అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోకసభలో ప్రవేశపెట్టడానికి కనీసం ఒక 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలి. అదే కాదు, ఒక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 6 నెలల వరకు రెండవ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకూడదు. అంటే 2 అవిశ్వాస తీర్మానాల మధ్య కాల వ్యవధి 6 నెలలు ఉండాలి. 6 నెలల లోపు రెండవ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు లోకసభలో ప్రవేశపెట్టరాదు. సో ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సందర్భాలలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని సందర్భాలలో అవిశ్వాస తీర్మానం గెలవడం వల్ల ప్రధానమంత్రి పదవిని కూడా కోల్పోవడము జరిగింది.